హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ప్రజెంట్ అంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నడుస్తున్న ఒక ట్రెండ్ అండి. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ స్కామ్ జరిగింది. ఆల్మోస్ట్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది. ఆల్రెడీ 10,000 crores అబోవ్ రిలేటెడ్ అమౌంట్స్ గురించి పోలీస్ స్టేషన్ అంటే మన అవుట్స్కట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఉన్నాయి. దీని గురించి ప్రీ లాంచ్ స్కీమ్స్. ప్రీ లాంచ్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద ప్రీ లాంచ్ స్కీమ్స్ హ్యావ్ ఫెయిల్డ్ అండి ఇన్ హైదరాబాద్. ఎందుకంటే దాన్ని రాంగ్ వేలో ఎగ్జిక్యూట్ చేయటము, డిసిప్లిన్ లేకపోవటం వల్ల ఫెయిల్ అయింది. మార్కెట్ స్లో డౌన్ అవటానికి ఇది కూడా ఒక కనిపించని ఫ్యాక్టర్, ఇన్విజిబుల్ ఫ్యాక్టర్. యూ జస్ట్ ఇమాజిన్, కంప్లైంట్ చేసిన అమౌంటే 10,000 crores ఉందంటే ఇంకా కనిపించని అమౌంట్ ఎంత ఉంది? సో ఎంత ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిపోయింది. సో 3TV రియల్ ఎస్టేట్ అడ్వైజ్ అయితే ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ప్రీ లాంచెస్. అంటే ఎవరైనా క్రెడిబుల్ బిల్డర్ 30 years 40 years నుంచి మార్కెట్లో ఉండి క్రెడిబిలిటీ ఉన్న బిల్డర్ ఎవరైనా ప్రీ లాంచ్ ఎగ్జిక్యూట్ చేస్తే యూ కెన్ గో అండ్ జాయిన్ అండి. కానీ అలాంటి డెవలపర్స్ ఎవరు ప్రీ లాంచ్ చేయట్లేదు. మీరు గమనించండి, అపర్ణ వాళ్ళు ప్రీ లాంచ్ చేస్తున్నారా, మై హోమ్ ప్రీ లాంచ్ చేస్తుందా, ఇలా చాలా బిగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా, ఎవరు ప్రీ లాంచ్లోకి ఎంటర్ అవ్వట్లేదు. శుభగృహ వాళ్ళు ప్రీ లాంచ్ చేస్తున్నారా, ఇవన్నీ మీరు నోటీస్ చేయండి. ఎవరైతే ప్రీ లాంచ్ చేస్తున్నారో న్యూగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ చేస్తున్నారు. దాన్ని కొంచెం అట్రాక్టివ్గా డిజైన్ చేసి అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. 50 lakhs పెడితే 1 crore ఇస్తాం, 1 crore పెడితే 2 crores ఇస్తాము, ఇలా అట్రాక్ట్ చేస్తున్నారు, ఎక్సైట్ చేస్తూ ఉన్నారు. ఆ ఎక్సైట్మెంట్లో మీరు బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక డెవలపర్ని అరెస్ట్ చేయడం, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, 1,800 crores స్కామ్ అందరికీ తెలిసిందే. హండ్రెడ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ దానిలో స్టక్ అయిపోయి ఉన్నారు. కొంతమంది హార్ట్ అటాక్స్తో చనిపోవటం, సూసైడ్స్ చేసుకోవటం కూడా జరిగింది. బెటర్ డోంట్ గో ఇన్ టు ద టాపిక్. సో డోంట్ ఎంటర్ ఇన్ టు ప్రీ లాంచ్ అండి. ప్రీ లాంచ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఉన్నాడు సమ్వేర్ బాంబే హైవేలోనో బెంగళూరు హైవేలోనే ఓ 500 acres ల్యాండ్ అక్వైర్ చేశానని చెప్తాడు. 500 acres అక్కడ ఉంటుందా అంటే అది ఈవెన్ 10 acres కావచ్చు, 50 acres కావచ్చు. ఏంటంటే డిఫరెంట్ సర్వే నెంబర్స్లో ఒక 50 acres 100 acres అక్వైర్ చేస్తారు అంతే. ఆ ల్యాండ్ అలాగే ఉంటుంది. ఈవెన్ ల్యాండ్ లెవలింగ్ వర్క్ కూడా జరగదు. సో దీన్ని మళ్ళీ డిజైన్ చేస్తారనమాట. ఒక అట్రాక్టివ్ స్కీమ్ డిజైన్ చేస్తారు. దీనిలో ఈ ప్రాజెక్ట్ వస్తుంది, దీనిలో ఇక్కడ టెంపుల్ కడుతున్నాము, లేకపోతే ఇది కమర్షియల్కి వదిలేస్తున్నాము, లేకపోతే ఇది స్కూల్ పర్పస్కి వదిలేస్తున్నాము. దీనిలో కూడా బియాండ్ ద బాక్స్ వెళ్ళిపోయారు వీళ్ళ ప్రమోషన్స్ కూడా చెప్పలేము అంత డిఫరెంట్గా. అంటే ఈవెన్ ఫారెన్లో కూడా ఉంటాయా అలాంటి లేఅవుట్స్ నాకైతే తెలియదు. ఈ మధ్య కొన్ని కంపెనీస్ అలా ప్రమోట్ చేసినాయి. వాళ్ళు ప్రమోట్ చేశారు, క్లయింట్స్ కూడా అలాగే నమ్మారా, నాకైతే అది అర్థం కావట్లేదు. ఎలా నమ్మారు, వాళ్ళు ఎలా ప్రమోట్ చేశారు అనేది ఐ కాంట్ అండర్స్టాండ్. సో అలా ప్రమోట్ చేశారు. ఏదో డిఫరెంట్ అండి. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. అసలు ఆ కాంపౌండ్లోకి ముంబై హైవేలో ఒక వెంచర్ 3,000 acres 4,000 acres. అసలు ఆ కాంపౌండ్లో ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్కే ఎంట్రన్స్ ఉంటుంది, ఇంకేదో టెంపుల్ వస్తుంది. ఇలా అండి డిఫరెంట్ టాక్టిక్స్ ఇలా ప్రమోట్ చేశారు, సేల్ చేశారు కూడా. మీరు కూడా అలాగే కొన్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే పర్చేజ్ చేశారో అందరికీ తెలుసు ఏం జరుగుతుందనేది. సో ఇట్స్ ఎ స్కామ్ అండి. ఇట్స్ మిమ్మల్ని బ్లైండ్గా మిస్లీడ్ చేయటం. సో డోంట్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇలాంటి వాటిలో ఇరుక్కుపోయి మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని క్రిటిసైజ్ చేయటం నాట్ ఎ రైట్ థింగ్. సో నేను చెప్తున్నాను కదా, ఇలా కొంత ల్యాండ్ అక్వైర్ చేస్తారు డిఫరెంట్ సర్వే నెంబర్స్లో. ఆ సర్వే నెంబర్స్లో ఆ ల్యాండ్ మీకు సేల్ చేస్తారనమాట, వితౌట్ ఎనీ డెవలప్మెంట్, వితౌట్ ఎనీ అప్రూవల్ లేకుండా అమ్మితే మీకు రేరా ప్రొటెక్షన్ కూడా ఉండదు. అప్రూవల్ ల్యాండ్ మీరు ఎప్పుడైతే పర్చేజ్ చేశారో మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఉండదు. రేరా నుంచి కూడా మీకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు. సో మీరు ఆ డెవలపర్ మీద ఫైట్ చేయలేరు. ఈ మీన్ వైల్ ఏమవుతుంది, ఆ ల్యాండ్ మీకు సేల్ చేసేటప్పుడు సేల్ అగ్రిమెంట్ ఉంటుంది, MOU ఉంటుంది. మళ్ళీ మీరు అదే డెవలపర్కి డెవలప్మెంట్ ఇస్తున్నట్టు డెవలపర్ అగ్రిమెంట్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఏమయ్యారండి? ఇన్వెస్టర్ అయ్యారా, క్లయింట్ అయ్యారా, లేకపోతే ఆయనకి పార్ట్నర్ అయ్యారా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ ప్రాసెస్ని. మీరు డెవలపర్తో పాటు ఒక పార్ట్నర్ అయ్యారు. దట్స్ హౌ దిస్ వాజ్ డిజైన్డ్. మీరు పార్ట్నర్ అయినప్పుడు దానిలో ఉన్న ప్రతి రిస్క్ మీకు కూడా అప్లై అవుతుంది కదా, అవుతుందా అవదా? ఇన్ కేస్ ఆ వెంచర్ ఫెయిల్ అయితే మీరు కూడా లాస్ అవుతారు కదా.
సో దిస్ ఈజ్ హౌ ప్రీ లాంచెస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అండి. తర్వాత మీరు 1 ఇయర్కి మీ అమౌంట్ డబల్ చేస్తానంటారు. ఎక్కువగా 14 మంత్స్ 18 మంత్స్ అలా పెట్టారు. 18 మంత్స్ కాదు కదా, 3-4 ఇయర్స్ తర్వాత కూడా అక్కడ ఈవెన్ ల్యాండ్ కూడా లెవెల్ చేయట్లేదు. ఏదైతే ల్యాండ్ ఉందో అది అలాగే ఉంది. అది కూడా పూర్తిగా వీళ్ళ ల్యాండ్ ఉండట్లేదు, వేరే ఫార్మర్స్ ల్యాండ్స్ ఉంటాయి. మీ అమౌంట్తో ఏంటంటే ఆ రిమైనింగ్ ల్యాండ్ ఎక్వైర్ చేద్దామని వీళ్ళు ట్రై చేస్తారు. కానీ ఫార్మర్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దానికి అసలు అప్రోచ్ చేయలేని ల్యాండ్స్ చాలా ఉన్నాయి. హైవే నుంచి 100 ఫీట్ రోడ్ అని చెప్తారు, కానీ అసలు రోడ్డే లేదు అక్కడ. ఎలా డెవలప్ చేస్తారు వెంచర్ని? అసలు ప్రాపర్ అప్రూవలే లేదు. మీకు లీగల్ ప్రొటెక్షన్ లేదు, ఎందుకంటే అప్రూవల్స్ లేకుండా మీరు బై చేశారు, మీకు లీగల్ ప్రొటెక్షన్ లేదు. సో ఇలా జరిగిందండి ఈ ప్రీ లాంచ్ స్కామ్. అలాగే కన్స్ట్రక్షన్లో కూడా ద సేమ్ ప్రాసెస్ ఇలాగే జరిగింది. ఒక ల్యాండ్ అక్వైర్ చేయటం అంటే జనరల్గా డెవలపర్ రేషియోలో కాకుండా డైరెక్ట్ ల్యాండ్ పర్చేజ్ చేయటం అనమాట. ఆ ల్యాండ్ పర్చేజ్ ఎలా చేస్తున్నారు? మీ మనీతో చేస్తున్నారు. మీ మనీతో ల్యాండ్ పర్చేజ్ చేస్తున్నారు. అసలు ల్యాండ్ పర్చేజే మీ మనీతో చేసినప్పుడు తర్వాత అప్రూవల్స్కి ఖర్చు అవుతుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలా మీట్ అవుతాడు డెవలపర్ అనేది ఒక పాయింట్. అలాగే మీరు పర్చేజ్ చేసేది ల్యాండ్, కానీ దానిలో మీకు ఎంఓయూలో ఏం మెన్షన్ చేస్తున్నారు? ఫ్లాట్ మెన్షన్ చేస్తున్నారు. అసలు అప్రూవల్ లేని వెంచర్కి మీకు ఎంఓయూ ఎలా చేస్తారు? మీకు అగ్రిమెంట్ ఎలా చేస్తారు? మళ్ళీ మీరు రిటర్న్ డెవలపర్ అగ్రిమెంట్ ఎలా ఇస్తారు? అసలు అక్కడ కన్స్ట్రక్షనే స్టార్ట్ కాలేదు, అక్కడ వాట్ ఐ వాంట్ టు సే అప్రూవల్సే రాలేదు, కానీ మీరు ఎంఓయూ చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. హౌ ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్ అంటే దాని గురించి ఆలోచించండి. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య కాలంలో ఒక డెవలపర్ అంటే ఈ మధ్య అంటే 1 ఇయర్ బ్యాక్ ఒక డెవలపర్ 500 crores ఆఫ్ ల్యాండ్ ఈ ప్రీ లాంచ్ స్కీమ్లో ఎక్వైర్ చేశాడు. ల్యాండ్ 500 crores ప్రాజెక్ట్లో ఆ డెవలపర్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాట్ ఈవెన్ 5 crores అండి, నాట్ ఈవెన్ 5 crores. అట్లీస్ట్ 25% 50% ఉంటే మనం ఆలోచించవచ్చు. నాట్ ఈవెన్ 5 crores. 500 crores డెవలపర్ ఇన్వెస్ట్మెంట్ 500 crores బిలో. తర్వాత వర్క్ తను ఎలా చేయగలుగుతాడు? తనకు లోన్ ఎలిజిబిలిటీ ఉండదు, ఊరు పేరు లేని డెవలపర్. అతన్ని నమ్మి 500 crores క్లయింట్స్ పుల్అప్ చేయగలిగారంటే ఎలా ఉందో చూడండి. అంటే ఈజీ మనీ కోసం ఇంకా మనం అట్లా ముందుకు వెళ్ళటం కరెక్ట్ కాదండి. ఈజీగా మనీ రాదు, ఎలా వస్తుంది? ఈజీ మనీ కోసం ఇలాంటి టైంలో కూడా, ఇంత ఫార్వర్డ్ అయిన టైంలో కూడా ఈ స్కీమ్స్ నమ్మి ఇన్వెస్ట్ చేయటం అంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం, ఎవరో డెవలపర్ మోసం చేయటం కాదు. సో అహతా ఇన్ఫ్రాస్ అడ్వైజ్ అండ్ 3TV రియల్ ఎస్టేట్ అడ్వైజ్ ఈజ్ నాట్ టు ఎంటర్ దీస్ ప్రీ లాంచెస్ అండి. 100% ఫెయిల్ అయింది. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రీ లాంచ్ అనేది 100% ఫెయిల్ అయింది. ఏదన్నా సక్సెస్ఫుల్ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ ఉందో నాకైతే తెలీదు, నేను ఇంకా సెర్చ్ చేస్తూ ఉన్నాను, నాకు ఎక్కడా కనిపించట్లేదు. మీకు ఎవరన్నా మా వ్యూవర్స్లో 3TV రియల్ ఎస్టేట్ వ్యూవర్స్లో ఎవరికన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే దయచేసి కామెంట్స్లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ మాకు కూడా తెలుస్తుంది. నాకు తెలిసి అయితే ఎక్కడా లేదు. అయితే దీని నుంచి కొంతమంది బయటపడ్డారు. ఎట్లా అంటే ల్యాండ్ షేర్ తీసుకోకుండా ప్రాఫిట్ షేర్ తీసుకున్నారంటే 1 crore ఇన్వెస్ట్ చేస్తే 18 months తర్వాత 1.5 crore రిటర్న్ ఇస్తాను అనే దాని మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి వాటిల్లో మేబీ అలా ఒక 100 మంది ఇన్వెస్ట్ చేస్తే ఒక 10% ఆ మనీతో బయటకు వచ్చారు. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లోనే వాళ్ళు రీపేమెంట్ చేయకపోతే మళ్ళీ ఇన్వెస్టర్స్ రారు డెవలపర్స్కి, దానికోసం పే చేయాల్సి వచ్చింది. దాన్ని మీరు సక్సెస్గా తీసుకుని అది పోస్ట్ చేయొద్దు. టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేశాడా లేదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారా లేదా అనేది అలా జరిగి ఉంటే మాకు పోస్ట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు సే అండి, డోంట్ ఎంటర్ ఇన్ టు దిస్ ప్రీ లాంచెస్, ఇట్స్ ఎ బిగ్ స్కామ్. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా వార్న్ చేస్తూ ఉంది, చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగింది. ఇది మనీ లాండరింగ్కి వస్తుంది. ఇది డెవలపర్కి ఒక్కడికే ప్రాబ్లం అవుతుంది, మీకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు అన్ని క్యాష్ పేమెంట్ చేసి ఉన్నారు. ఆ పేమెంట్స్కి మీరు వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ మనీ అంటే మీ దగ్గర ఆన్సర్ ఏముంటుంది? సో మీరు మళ్ళీ ఇరుక్కుపోతారు. ల్యాండ్లో లాస్ అయ్యారు, మళ్ళీ ఇక్కడ కూడా లాస్ అవుతారు. గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. పోలీస్ డిపార్ట్మెంట్ కేసెస్ ఫైల్ చేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీ చేస్తుంది. సో ఇప్పటికైనా దానిలో ఎంటర్ అవ్వకండి. ఎంటర్ అయితే మళ్ళీ కేసెస్లో కూడా ఇరుక్కుంటారు మీరు.
సో డోంట్ ఎంటర్ ఇన్ టు ప్రీ లాంచెస్ అండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే.